మేము పొద్దున 5ంటికి మాకు ఫోన్ వస్తే మేము పరిగెత్తి ఇక్కడికి వచ్చగానే బూర్ది అయిపోయి ఉంది. 2 వారాల నుంచి 3 వారాల నుంచి ఒక్కొక్కటిగా కష్టపడి ఏరి పెట్టేసి పోయేది. వారానికి ఒకసారి వేసుకునేది, 2 వారానికి ఒకసారి వేసుకునేది, తండ్రులు కట్టుకునేది, పొదుపు డబ్బులు కట్టుకునేది. ఇట్లా మా కడుపులో మట్టి వేశారు. ఎవరో కావాలనేది చేసింది కానీ చెత్త తగిలింది కాదు. ఇది ఏరుకునే కమ్మి కూడా లేదు, ఒక్క గోతం లేదు, ఒక్క కమ్మి లేదు ఏరుకునేదానికి. అన్నీ బూడిద అయిపోయింది. మేము కష్టపడింది కానీ ఫలితం కూడా లేదు. కాలు ఇరుక్కొట్టుకొని, పళ్ళు పగలు కొట్టుకొని, తల ఇరుక్కొట్టుకొని, అన్నం లేకుండా, నీళ్ళు లేకుండా, ఆ బండ్ల కాడ ఈ బండ్ల కాడ దెబ్బ తగిలి కూడా మేము కష్టపడి ఒక్కొక్కటిగా ఏరి పెట్టుకుంటాం అప్పులు కట్టుకునేదానికి. మేము తీసుకోపోయి వండితేనే మాకు కడుపుకి అన్నము, లేకపోతే మాకు పెట్టే నాది కూడా లేదు, దిక్కు కూడా లేదు. ఏదో కాగితాలు గీతాలు ఏరుకొని పక్కన పెట్టుకున్నాము. ఎవరికి వచ్చిందా మాయారోగం అంతా తగలు పెట్టేశారు. మా నోటికి వచ్చేది చేతికి అందకుండా అయిపోయింది. మేము ఎవరికి పోయి చెప్పుకోవాలి మా బాధలు? ఇక్కడ నైట్ 12 గంటలకు నిప్పు ఇంటికి జరిగింది. మేము ఇంటి దగ్గర ఉన్నాము. మాకు కాల్ చేశారు, ఫోన్ చేసి చెప్పారు. మేము వెంటనే హడావుడిగా వచ్చేసాం. అందరము వచ్చి చూసేదానికే గోడ మూల సైడ్ నుంచి స్టార్టింగ్లో వచ్చింది. ఆ రౌలు కావడం వల్ల ఆవిడ ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేసాం. వెంటనే వచ్చారు. వాళ్ళు ఫైర్ వాటర్ అంతా వేసిపోయారు. వాళ్ళ కాలేదు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఇటు సైడ్ ఏం చేయాలంటే 2:30 వరకు ఇటు సైడ్ ఉన్నాము. 2:30 వరకు మేము ఇక్కడే ఉన్నాము. 2:30 దాటాక ఇటు సైడ్ కూడా నిప్పు అంటించేశారు ఎవరు గుర్తెరిగిన వ్యక్తులు. మొత్తం ర్యాట్ పికల్స్ వాళ్ళ మొత్తం కాలిపోవడం జరిగింది. మాకు ఏదో పుట్టగొరకి ఇది లేకపోతే మేము బతకం. ఇదే మాకు పుట్టినప్పటి నుంచి అలవాటు అయిపోయింది. మా పిల్లకాయలకు కూడా ఇదే మేము చేసుకునేది. కానీ మాకు ఏదో ఒక న్యాయం లాగా చేయాలి సార్. ఏదో దీన్ని నమ్ముకొని మేము బతుకుతాం. కానీ మేము వెళ్ళొచ్చే లోపల మొత్తం బూడిదైపోయింది సార్. మొత్తం కాలిపోయింది, ఏం లేదు. మేము మధ్యాహ్నం కొంతమంది వెళ్ళిపోతాం, నైట్కి కొంతమంది వెళ్ళిపోతాం. ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం, పొద్దున వస్తాం, ఏరుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం సార్. అలాగ నమ్ముకొని బట్టి వెళ్ళిపోతాం. ఎవరో కాల్ చేశారు సార్. అది ఏమైందో మాకు కూడా తెలియదు. మాకైతే న్యాయం ఏదో ఒకటి జరగాలి సార్. ఇదో మేము సరుకు కోసం కాగితాలు ఏరుకునేదానికి పొద్దున వస్తాము, సాయంకాలం 5 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాము. ఏదో ఒక్కొక్కటి కష్టపడి ఏరి పెట్టింది తగలపెట్టేశారు సార్. మా బతుకు తిరిగితే మా బతుకు పోయింది. ఇదో పిల్ల చెల్లెల్ని పెట్టుకొని ఉన్నాం. అసలు రూపాయి లేకుండా అయిపోయింది. ఎక్కడెక్కడ సరుకులు మొత్తం కాల్చేసి ఉన్నారు. బాగా నష్టపోయాము. వారం ఒకసారి వేసాము, ఏరింది. ఏదో ఒక 2 వారానికి 1 వారానికి వేసుకుంటాం సరుకులు. అంతా మొత్తం మంది గేడింగ్ చేసి శనివారం వేసుకుంటాం. మేమందరం తలా 10 రూపాయలు సంపాదించుకుంటాము, తీసుకుని వెళ్తాము. రాత్రి ఏమైందో మాకు తెలీదు. ఎవరికి నొప్పేశారో ఎవరు కాల్చారో అని కూడా మాకు తెలీదు. అంతా పేరు చేసాము. ఇది మొత్తం పేరు చేసాం. మూటలంతా శనివారం వేసుకుంటాం. ఒక 10 రూపాయలు వస్తుంది మాకు. అది కాలం వారానికి చేసుకుంటాము. మా పొట్ట ఆత్రానికి మేము వచ్చి ఇక్కడ కష్టపడుతున్నామా మేము. మాకు ఇది తప్పితే పని వేరే పని చేసుకోలేము, చెందుకోలేము. మేము ఒక రోజుకు 100 రూపాయలు కావాలి. నాష్టా గీష్టా మొత్తం అయిపోయి ఒక 200 300 ఒక 500 సంపర్చుకుంటాము. దాని నోట్లో మట్టి పోసినారు ఎవరో కానీ మాకు తెలీదు. ఎవరినా పెద్ద వాళ్ళే. మేము కష్టపడి చేసేది వాళ్ళకే తెలుస్తుంది కదా. మేము ఏ పని చేసుకోం, కూలి పని కూడా మాకు తెలీదు. పుట్టిన కాడి నుంచి ఈ పని చేస్తున్నాం మేము. ఇప్పుడు ఇప్పుడు కనీసం వేసుకునే దాన్ని కూడా గుడ్డలు ఏడే పెట్టేసి వెళ్ళిపోతాం మేము ఎప్పుడు చూసినా. మా పొట్ట జీవితం ఇక్కడ మొత్తం నాశనం చేస్తున్నారు. అవి మేము వేసుకుంటేనే మా ఇంట్లో బిడ్డలు కానీ మేము కానీ అన్నం తినేదానికి. ఇప్పుడు మొత్తం నాశనం అయిపోయింది సార్. ఎట్టయినా మంత్రి నారాయణ గారు దీని కొద్దిగా గమనించి
మాకు ఏదైనా దయ చూపాలని కోరుతున్నాను అన్న. లోపల ఏరుకునే వాళ్ళు పాపం వాళ్ళకంతా నష్టమేను. ఏరుకుని మొత్తం ప్లాస్టిక్ మొత్తం కాలిపోయింది. వాళ్ళకు మొత్తం బాగా నష్టం జరిగింది. అంటే లోపల ఏరుకునే వాళ్ళు